నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అమ్మ కొట్టిందా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో 1998లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. గుమ్మాడమ్మ గుమ్మాడి అని పాడుతూ తన కాళ్ళ మీద గుమ్మాడి ఊగుతూ పెరిగి చిన్ని పింక్ కలర్ షిమ్మీ వేసుకుని గుండ్రంగా తిరుగుతూ రింగా రింగా రోజెస్ అని పాడుతూ పెద్దదైన సుస్మిత ఇంతదవుతుందని కానీ తననే ఎదిరిస్తుందని కానీ ఉత్పల ఊహించలేదు. మనసును సమాధానపరచుకోలేని వాళ్లే ఎదురు ప్రశ్నలు వేస్తారు. సుస్మితలో కాస్తంత జిజ్ఞాస ఎక్కువ. ఆ వయసు పిల్లల్లో సహజంగా ఉండాల్సిన దానికంటే తన కూతుర్లో చాలా ఎక్కువగా ఉందనుకుంటుంది ఉత్పల. ప్రతి తల్లి అనుకునేలాగానే తను అనుకుంటోందని ఆమెకు తెలీదు. ముందు రోజు వెళ్ళొచ్చిన సినిమాలోని పాట సన్నగా కూని రాగం తీస్తూ ఏదో పని చేసుకుంటోంది ఉత్పల. అమ్మా, సందిగ్ధంగా పిలిచింది సుస్మిత. ఏంటమ్మా? చేస్తున్న పని ఆపి అడిగింది ఉత్పల. ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి, తను చూస్తున్న 2 విషయాలకి పొంతన సరిగ్గా కుదరనప్పుడు కలిగేలాంటి అసహనం. అమ్మా, మరి సినిమాల్లో పాటలు పాడేటప్పుడు గౌన్లు, మిడీలు, పెట్టికోట్లు వేసుకుంటారు. నువ్వు అలా పాడవేవు? ఆ పిల్ల వేసిన ఆ ఒక్క ప్రశ్న పిడుగు లాంటిది. ఉత్పలకి మిడిగుడ్లు పడ్డాయి. ఈ చెవి నుంచి ఆ చెవి దాకా, గడ్డం నుంచి నుదుటి దాకా ముఖం ఎర్రబడింది. ముందు గదిలో కూర్చుని పేపర్ చదువుతున్న సుధీర్ కొద్దిగా పేపర్ ఒత్తికించి చూశాడు. కూతురి ప్రశ్నకు షాక్తో పాటు భార్య ఏం జవాబు చెప్తుందో వినాలన్న కుతూహలం కూడా కలిగింది అతనికి. ఇంచుమించుగా అలాంటి ప్రశ్నల్ని తన ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఎదుర్కొన్నామని చెప్పారు. ఇప్పుడు తన వంతు వినాలి ఉత్పల ఏం చెప్తుందో. కూతురికి సమాధానం చెప్పగలిగే శక్తి సంపాదించడానికి ఉత్పలకి చాలా సమయం పట్టింది. ఇంతలో తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది. ఉత్పలకి ఊహ తెలిసి ఎప్పుడు ఆమె తల్లి మూడే చుట్టుకునేది. అమ్మా, అలా సినిమాలో జమునలా ఇంత పొడుగు జడేసుకుని పూలెందుకు పెట్టుకోవే? కుతూహలంగా అడిగింది. దానికి తల్లి బోలెడు సిగ్గుపడిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకొందుకు అయోమయపు నవ్వొకటి నవ్వేసి, పోవే నీ ప్రశ్నలు నువ్వును అంది. తండ్రి అప్పుడు అక్కడే ఉన్నాడు. ఏదో పనున్నట్లు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బామ్మ ఉంది అక్కడ. పడి నవ్వింది తన ప్రశ్నకి. మీ అమ్మకి వాల్జడ వేస్తావుటే పిల్ల? 4 పిల్లలు తల్లయ్యాక ఇప్పుడు వాల్జడ ఏమిటే? మీ సినిమాలను తగలెట్టా అంది. ఆ రోజున తల్లి కూడా ఎంత ఇబ్బంది పడుంటుందా తన ప్రశ్నకి? ఉండదనిపించింది ఉత్పలకి. తను తల్లిని కాస్తంత షోకులు చేసుకోమంది అంతే. కానీ కూతురు తనని చాలని బట్టలేసుకుని పాటలు ఎందుకు పాడవు అని అడుగుతోంది. పైపైన ఆలోచిస్తే సమస్య అంత జటిలమైంది కాదు. సినిమా పోకళ్ళని కొట్టిపారేయొచ్చు. కాస్త లోతుగా ఆలోచిస్తే తన తల్లికి పిల్లల తల్లయ్యాక వాలుజడ వేసుకోవటం అనుచితంగా తోచింది. తన కాలం వచ్చేసరికి 35 ఏళ్ళు వచ్చాక కూడా జడ వేసుకొని తిరుగుతోంది. చాలని బట్టలు వేసుకొని తిరగటం తనకు తప్పనిపిస్తోంది. తర్వాత తరం వాళ్ళకి అది అలా అనిపించదేమో. ఈ పరంపర ఎంత దాకా వెళ్తుంది? ఇంకా ఆలోచించదలుచుకోలేదు ఉత్పల. కూతురికి ఏదో జవాబు చెప్పాలని మాత్రం నిర్ణయించుకుంది. సుస్మి, నాందిగా అంది. అవతలి గదిలో ఉన్న సుధీర్ చెవులప్పచెప్పాడు. మనం ఎన్నోసార్లు పార్కుకు వెళ్ళాము. అక్కడెవరైనా పాటలు పాడుకుంటూ గెంతుతూ కనిపించారా? అవి సినిమాలమ్మా. సినిమాల్లో వాళ్ళు అలా ఉంటేనే అందరూ చూస్తారు. ఎక్కువ మంది సినిమాలు చూస్తే అవి తీసిన వాళ్ళకి బోలెడు డబ్బులు వస్తాయి. మనం అలా ఉంటే అంతా నవ్వుతారు అంది. సుస్మితకు అర్థమైందో లేదో మరి ఇంకా తర్కించలేదు. తల్లి ముక్తసరిగా జవాబు ఇవ్వటంతో ఆమెకు ఆ టాపిక్ ఇష్టం లేదని గ్రహించి ఊరుకుంది. ఆ సంభాషణ అయితే అక్కడికి ఆగిపోయింది. కానీ ఉత్పలకి కూతురి మీద మరి కాస్త శ్రద్ధ పెరిగింది. ఏ పని చేసినా దాన్ని కూతురు ఏ విధంగా తీసుకుంటుందా అనే కోణంలో నుంచి చూసి చేయటం అలవాటైంది. టీవీలో వచ్చే పాటల దగ్గర నుంచి తను సుధీర్తో మాట్లాడటం దాకా ప్రతిదానికి జాగ్రత్త పడటం, కూతురి స్పందన కోసం చూడటం తెలియకుండానే అలవాటైపోయింది ఉత్పలకి. ఇదే విషయాన్ని ఒక డాక్టర్ ఫ్రెండ్తో అంటే ఆమె నవ్వి, ఒక్కరే పిల్లలున్న వాళ్ళంతా ఇంతే ఉత్పల, నీలానే ఆలోచిస్తారు. తోడు మరో పిల్లలు లేక వాళ్ళు కూడా తల్లిదండ్రులనే గమనిస్తారు. మగపిల్లలైతే నాన్నని, ఆడపిల్లలైతే అమ్మని అనుకరిస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేసేసరికి వింతగా అనిపించి మీరు భయపడతారు.
అని కొట్టిపారేసింది. నిజమే, సుస్మిత తర్వాత మరొక పాపో బాబో ఉంటే బావుండునని సుధీర్కి ఉత్పలకి ఎంతగానో అనిపించింది. ఎందుకూ అవ్వలేదు. వాళ్ళ ఆందోళన చూసి డాక్టర్ కోప్పడింది. అసలు పిల్లలు లేని వాళ్ళ గురించి ఆలోచించి ఉత్పల. పిల్లల కోసం వాళ్ళు పడే ఆరాటము తపన చూస్తే నీకే అనిపిస్తుంది నీ సమస్య ఎంత చిన్నదో. ఎందుకో మళ్ళీ పుట్టలేదు, ఉన్న పిల్లను చక్కగా పెంచుకోండి అంది. అవును, అంతకన్నా ఏం చేయగలరు? శాస్త్రీయ పద్ధతులకు వెళ్లే స్తోమత తమకు లేదు. ఉత్పల మనసు సరిపెట్టుకుంది. కూతురే కేంద్ర బిందువుగా బతికిస్తోంది. సుస్మితకు 13 ఏడొచ్చింది. అంటే టీనేజ్లోకి అడుగుపెట్టిందనమాట. పిల్లకి ఉలుకు కులుకు ఎక్కువయ్యాయి. పువ్వు చుట్టూ తిరిగే భ్రమరం అద్దం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పోయి గంటల తరబడి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుంటుంది. జుత్తు అటు పీక్కుంటుంది, ఇటు పీక్కుంటుంది. అందులోని అందమేమిటో ఎవరికీ అర్థం కాదు. ఉత్పల చూస్తే కేకలేస్తుంది, అస్తమానం అద్దం దగ్గర ఏం చేస్తున్నావే అని. అమ్మా, నువ్వు తెల్లగా ఉంటావు, నేనెందుకే ఇంత నలుపు? ఉత్పల బొట్టు పెట్టుకుంటూ ఉంటే పక్కనొచ్చి అద్దంలోకి చూస్తూ అడిగింది. ఇద్దరికీ ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్పల గుటక మింగింది. చిన్నప్పటి నుండి సుస్మితకు తను నలుపు అనే కాంప్లెక్స్ ఎక్కువ. అది ఆ పిల్ల బుర్రలోకి ఎలా వచ్చిందో తెలీదు. ఇద్దరు చేతులు పక్కపక్కన పెట్టి చూసుకునేది. పని చేసుకుంటూ చీర కుర్చీళ్ళు పైకి దోపుకుంటే తల్లి కాళ్ళకేసి విస్మయంగా చూసేది చిన్నప్పుడు. కొందరు పిల్లలు చిన్నప్పుడు నల్లగా ఉంటారు, పెద్ద చీరలు కట్టుకుంటే తెల్లబడతారు అని సర్ది చెప్పేది ఉత్పల. ఆ పిల్ల నమ్మేది. ఇప్పుడు అలా కాదు, ఏదో అర్థమైనట్టుంటోంది. తెలుపు నలుపుల్లా అందం ఉండదు సుస్మి. మనం మంచిగా ఉంటామనుకో, మన మనసు అందంగా ఉంటుంది. అటువంటి అందమే మన మొహాల్లో కనిపిస్తుంది. అందుకే చూడు, కొందరు ఎంత తెల్లగా ఉన్నా బాగుండరు. విమలాంటి వాళ్ళ స్వీటీని చూడు, నల్ల పిల్ల అయినా ముద్దొచ్చి అందరం ఎత్తుకుంటాం. ఉత్పల నచ్చ చెప్పింది. అమ్మా, పెద్దయ్యాక నాకు నల్ల పిల్లలే పుడతారా? టపీమని అడిగింది సుస్మిత. ఉత్పల మ్రాన్పడిపోయింది. తాను నలుపు అన్న భావన ఆ పిల్ల మనసులో ఎంత లోతుగా నాటుకుపోయిందో అర్థమైంది. ఎప్పుడూ సుస్మి రంగును కామెంట్ చేయలేదు. తను తెల్లని తెలుపు, భర్త నలుపు. పెళ్ళైన కొత్తల్లో అనిపించేది అతను బాగా నలుపని. కానీ ఇప్పుడు అది అలవాటైపోయింది. పిల్లలకు తన రంగు రాకపోయినా పర్వాలేదు, చామన ఛాయలో ఉంటే చాలనుకుంది. సుస్మికి బామ్మ పోలికొచ్చింది. బాగా నలుపు అయినా కళగల మొహం, బ్లాక్ బ్యూటీ. మరెందుకు దానికి బాధ? స్కూల్లో ఎవరైనా ఏడిపిస్తున్నారా? అప్పటికి సుస్మితకు ఏదో జవాబు చెప్పి స్కూలుకు పంపించింది. తను పనంతా ముగించుకుని స్కూలుకు వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిసింది. ఆవిడ చాలా సరళ హృదయురాలు. మా సుస్మిని స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటున్నారా మేడం? తను నలుపు అని ఒకటే బాధపడుతోంది అని ఉత్పల అనగానే, నేను తెలుసుకుంటాను అని వెంటనే చెప్పింది. ఆవిడ దృష్టికైతే తీసుకువెళ్ళింది కానీ ఒక విద్యార్థి కోసం అలాంటి విషయం మీద అంత పట్టించుకుంటుందని ఉత్పల ఊహించలేదు. స్కూల్ డే నాడు మిస్టర్ క్లీన్ నాటకం వేయించింది పిల్లల చేత. అందులో 3 పిల్లలుంటారు, 2 ఆడ 1 మగ. ఒక పిల్ల చాలా అందమైంది, దాంతో అహంభావం చాలా ఎక్కువ. మరో పిల్ల చాలా డబ్బు గలది, కానీ ఏబ్రాస్ పిల్ల. 3వ పాత్ర మగ పిల్లవాడిది, అందవికారంగా ఉండే పిల్లవాడి పాత్ర. అతడి పేరు మిస్టర్ క్లీన్. పేరుకు తగ్గట్టు చాలా పరిశుభ్రతను పాటిస్తాడు. 3 క్రిస్మస్ ట్రీని అలంకరించుకుని శాంటా ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. క్రిస్మస్ తాత అపరిశుభ్రంగా ఉండే పిల్ల దగ్గరకు కానీ, ఆర్భాటంగా క్రిస్మస్ ట్రీని అలంకరించిన మొదటి పిల్ల దగ్గరకు కానీ వెళ్ళడు. మిస్టర్ క్లీన్కు మాత్రం అద్భుతమైన బహుమతినిచ్చి వెళ్ళిపోతాడు. 15 నిమిషాలు సాగిన ఈ నాటికను అందరూ ఊపిరి బిగబట్టి చూశారు. అందులోని అందమైన పిల్ల పాత్ర సుస్మిత వేసింది. చక్కటి గౌను, లైట్ల ఎఫెక్టులో ఆ పిల్ల నిజంగా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఉత్పల మనసు ప్రిన్సిపాల్ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పొచ్చింది. ఉత్తుత్తి థ్యాంక్స్ కాదు, దీంతో మీ పాపలో మార్పు రావాలి, నిండుగా నవ్వుతూ అందావిడ. నాటిక తర్వాత సుస్మితలో చాలా మార్పు వచ్చింది. మార్పు అంటే సమూలంగా ఎప్పుడూ ఎక్కడా ఉండదు, కొద్దిగా ఏదో ఒక కోణంలో ఉంటుంది, మిగతా విషయాలు అలాగే ఉంటాయి. అలాంటిది సుస్మితలో వచ్చిన మార్పు. మిస్టర్ క్లీన్లా ఉండటం అలవాటు చేసుకుంది. ఉత్పల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. సుధీర్ వారం రోజుల నుంచి డెప్యూటేషన్లో ఉన్నాడు. ఆ వేళే ఊరు నుంచి వచ్చాడు. రాగానే చాలా పనుందని ఆఫీస్కి హడావుడిగా వెళ్ళిపోయాడు. అంత పనుందన్నవాడు మధ్యాహ్నం అయ్యేసరికల్లా కంగారు పడుతూ ఇంటికొచ్చాడు.
రాగానే భార్యను అడిగాడు, సుస్మి ఏది అని. ఈవేళప్పటిది ఇంట్లో ఎందుకుంటుంది? ఉత్పల ఎదురు ప్రశ్నించింది. ఈ వారం రోజుల్లో నువ్వు దాన్ని స్కూల్కి పంపించలేదా? ఏం, ఎందుకని? కనీసం లీవ్ అయినా అప్లై చేయలేదా? ఈవేళ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఒంట్లో బాగుండటం లేదా, వారం రోజుల నుంచి మీ సుస్మిత స్కూల్కి రావటం లేదని. వాళ్ళు అడిగేసరికి నేను తెల్లమొహం వేశాను అన్నాడు. ఉత్పల నిశ్చేష్టురాలైపోయింది. కనీసం భర్తకు జవాబివ్వాలని కూడా తోచలేదు. సుస్మి వారం రోజుల నుంచి స్కూల్కి వెళ్ళటం లేదా? యూనిఫామ్ వేసుకుని స్కూల్ బ్యాగు టిఫిన్ బాక్సు పట్టుకుని బయట చెప్పి ఎక్కడికి వెళ్తోంది? ఏమైంది దీనికి? ఎందుకు ఇలా చేస్తోంది? ఆమె కళ్ళల్లో నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారిపోయాయి. ఏదో జరిగిందని సుధీర్కి అర్థమైంది. ఏమైంది ఉత్పల, ఏమైందో చెప్పు? భుజాలు పట్టి కుదిపేస్తూ ఆందోళనగా అడిగాడు. తనను తాను కూడా తీసుకుని చెప్పింది ఉత్పల. స్కూల్కి అని చెప్పి ఇది ఎక్కడికి వెళ్తుందో, ఎందుకు ఇలా చేస్తుందో తెలియటం లేదు. రానియండి, కనుక్కుంటాను అంది. ఆమె కూతుర్ని ఎంత గారంగా చూస్తుందో అంత కఠినంగానే ఉండగలదు. సుధీర్కి అది చేత కాదు. సుస్మితను తన వెంట తిప్పుకోవటం, అడిగిందల్లా కొనివ్వటం తప్ప గట్టిగా కసురుకోవటం కూడా రాదు. ఎప్పుడైనా ఆ పిల్ల తన దగ్గర చేరి అల్లరి చేస్తూ ఉంటే, ఉత్పల ఇది నన్ను విసిగిస్తోంది చూడు అని భార్యకు కంప్లైంట్ చేస్తాడు. అలాగని భార్య కూతుర్నో దెబ్బ వేసినా 4 కేకలేసినా భరించలేడు. ఇప్పుడు భార్య కూతుర్ని బాగా దండిస్తుంది. ఆ సంగతి అతను ఊహించగలడు. చూసి తను తట్టుకోలేడు. అదీగాక సుస్మి తననొక ఫ్రెండులా భావిస్తుంది. తల్లి కొట్టినప్పుడు తను అడ్డం పడాలనుకుంటుంది. ఇదివరకు ఎన్నోసార్లు అలా జరిగింది కూడా. ఇప్పుడు తను అలా సుస్మిని వెనకేసుకుని రావటం కుదరనిది. అలాగని తనుండి చూస్తూ ఊరుకుంటే ఆ పిల్ల హర్ట్ అవుతుంది. అందుకే తల్లి కూతుళ్లకు సమస్య వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు సుధీర్. అతనికి తెలిసిన పరిష్కారం అదొక్కటే. ఎప్పట్లానే స్కూల్ నుండి వచ్చినట్లు ఇంటికొచ్చింది సుస్మిత. అప్పటిదాకా ఏం చెయ్యాలో తోచని బాధతో ఏడుస్తూ కూర్చుంది ఉత్పల. కూతుర్ని చూశాక ఆమెలో ఆవేశం తప్ప మరేమీ లేదు. ఆగక్కడే అరిచింది. తాను చేస్తున్న పని తల్లికి తెలిసిందని సుస్మితకు అర్థమైంది. ఆమె కేసి ఒకసారి చూసి తల వంచుకొని నిల్చుంది. ఆ నిల్చోవటంలోనూ తప్పు చేసిన భావన లేదు, నిరసన ఉంది అంతే. తను చేస్తున్నది తప్పని ఆ పిల్లకు తెలిస్తే కదా. వారం రోజుల నుంచి స్కూల్కి వెళ్ళటం లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకేం తక్కువ చేశావని మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఎక్కడ తిరిగావు? ఈ బుద్ధులన్నీ నీకు పుట్టినవేనా, ఎవరినైనా చూసి నేర్చుకుంటున్నావా? చెప్పు, ఎవరు నిన్ను ఇలా చెయ్యమంది? చెప్పవే, చెప్పు. 2 భుజాలు పట్టి ఊపేస్తూ అడిగింది ఉత్పల. ఆమె మనసుల్లో రకరకాల అనుమానాలు. ఈ పిల్ల చెడు సావాసాలు పట్టిందా? కథల్లోనూ సినిమాల్లోనూ చూపించినట్లు ఏ డ్రగ్స్కైనా అలవాటు పడుతుందా? బాయ్ ఫ్రెండ్స్ని వెతుక్కుందా? ఇది తమ పెంపకం లోపమా? కొన్ని లక్షల అనుమానాలు, ఒక నిస్సహాయత, వాటిల్లో నుంచి పుట్టుకొచ్చిన కోపం. తల్లికి అంత కోపం వస్తుందని అనుకోలేదు సుస్మిత. అలాంటి కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. అయినా భయపడలేదు. మొండిగా నిలబడింది. ఉత్పలకి ఒళ్ళుపై తెలియలేదు. కన్ను ముక్కు కానకుండా ఎడాపెడా వాయించేసింది. మౌనంగా దెబ్బలకు ఒళ్ళు అప్పగించేసింది సుస్మిత. కొట్టి కొట్టి అలసిపోయింది ఉత్పల. ఆఖరికి విసిగిపోయి, నిన్ను అమ్మమ్మ దగ్గరికి పంపించేస్తాను, అక్కడే ఉందువు గాని, నీకు స్కూలు చదువు ఏమీ అక్కర్లేదు ఆవేశంతో రొప్పుతూ అంది. అప్పుడు విప్పింది సుస్మిత నోరు. నాకు నీ దగ్గర కన్నా అమ్మమ్మ దగ్గరే బాగుంటుంది. నన్నెందుకు కొట్టావు అసలు? నాకు వీసీపీ కావాలని ఎన్నిసార్లు చెప్పాను. రమ్య వాళ్ళు కొనుక్కున్నారు. ఎంత బాగుందో. రోజు 3 క్యాసెట్స్ వేస్తున్నారు. చూసినవే చూస్తున్నారు. నేను వాళ్ళింటికే వెళ్తున్నాను అంది పెద్దగా. ఉత్పల స్థాణువైపోయింది. ఏమిటి ఈ పిల్ల మనస్తత్వం, ఈ ప్రవృత్తి? ఇది అసలు తన కడుపును పుట్టిన కూతురేనా? టీవీ తనే సంతోషంగా కొంది. వీసీపీ కొనటం తనకి కానీ భర్తకు కానీ ఇష్టం లేదు. కూతురు తన అభిరుచుల మేరకు పెరగాల, లేక కూతురు కొత్తగా ఏర్పరచుకుంటున్న ఇష్టాల మేరకు తాము మారాలా? ఏది సబబో ఏది కాదో ఆ పిల్లకు చెప్పే హక్కు తమకు లేదా? నిజమే, వీసీపీ కొనమని ఎన్నోసార్లు అడిగింది. అడిగినప్పుడల్లా వద్దని తను నచ్చజెప్తూనే ఉంది. అయినా వీసీపీ అంటే మాటలా? పైగా దానికోసం క్యాసెట్ల అద్దే. ఈవేళ వీసీపీ అంది, రేపు మరొకటి. ఇలా అడిగినవన్నీ కొంటూ వెళ్లేంత స్తోమత తమకేది? అయినా వద్దని చెప్పినా ఎందుకు ఇప్పించి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మొండితనం? పైగా తన దగ్గర కన్నా అమ్మమ్మ గారింట్లో బాగుంటుందిట. ఎందుకని?
తమ్ముడు వీసీపీ కొన్నాడు కనుకనా? అంటే దీనికి అమ్మకన్నా వీసీపీ ఎక్కువైందా? ఇక్కడ ఉత్పన్నమైనది తల్లి ప్రేమతో చెప్పే హితవు కన్నా పై ఆకర్షణలు ఎక్కువయ్యాయా అన్న మౌలికమైన ప్రశ్న. అలాంటి ప్రశ్న పుట్టిందంటే తనకి సుస్మికి మధ్యన తేడా ఏర్పడినట్లే కదా. ఎలా చెప్తే అర్థమవుతుంది ఈ పిల్లకి? ఎలా బోధపరచాలి రమ్య వాళ్ళకి తమకు ఉన్న స్థాయి భేదం? కూతుర్ని అలాగే వదిలేసి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉత్పల. సుస్మిత తల్లి వెనకాలే వెళ్ళలేదు. మూతి ముడుచుకుని అక్కడే సోఫాలో పడుకుంది. తండ్రి వచ్చేసరికి అలాగే నిద్రలోకి జారుకుంది. సుధీర్ ఇంటికొచ్చేసరికి కాస్త చీకటి పడింది. చీకట్లో సోఫాలో మునగ తీసుకుని పడుకున్న సుస్మితను చూడగానే అతని మనసు ఆర్ద్రమైంది. సమయానికి తన ఇంట్లో లేకుండా వెళ్ళిపోవటం ఆ పిల్ల పట్ల అమానుషమైనదిగా అనిపించింది. కూతురి పక్కన కూర్చుని సుస్మి అని మృదువుగా పిలిచాడు. దుఃఖంతో అతని గొంతు రుద్ధమైంది. తండ్రి పిలుపుకి సుస్మిత కళ్ళు తెరిచి చూసింది. మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ సగం జాగృతి సగం నిద్రగా ఉన్న స్థితిలో నిలదీస్తున్నట్లుగా అడిగింది. వీసీపీ అడిగానా? మమ్మీ కొనలేదు. రమ్య వాళ్ళ ఇంట్లో చూశానని కొట్టింది. ఎందుకు కొట్టాలి చెప్పు? సుధీర్కి ఒక సగం అర్థమైంది, మిగిలిన సగం అర్థం కాలేదు. మృదువుగా కూతురి తల నిమిరి భార్య దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒకలాగానే అనిపిస్తారు అతనికి ఒక్కొక్కసారి. లైట్లైనా వేయకుండా చీకట్లో ఏమిటిది? లైటు వేస్తూ మందలింపుగా అన్నాడు. ఏడ్చి ఏడ్చి ఉత్పల ముఖం ఎర్రగా ఉబ్బింది. కళ్ళు మంకిన పూల్లా అయ్యాయి. సుస్మి ఏం చేస్తోంది? పడుకుందా? ఆమె గొంతు భారంగా ఉంది. పడుకుంది. ఏం జరిగింది అసలు? అడిగాడు. ఉత్పల క్లుప్తంగా చెప్పింది. బాగా కొట్టావా? అడగలేక అడిగాడు. ఆమె ఏడ్చేసింది. ఏం చేయమంటారో చెప్పండి. ఇంతకుముందు చాలాసార్లు అడిగింది వీసీపీ కొనమని. నచ్చ చెప్పాను, పెద్దయ్యాక కొంటానని. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తే తనే కొనుక్కోవచ్చని చెప్పాను. విన్నట్టే వింది. ఎలాంటి పని చేసిందో చూడండి. ఎవరింట్లోనో కొనుక్కుంటే ఇది కన్న తల్లిని నన్ను మోసం చేసి వెళ్తుందా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల పాటు. ఏం తక్కువ చేశామని దానికి? వీసీపీ కొననంత మాత్రాన నేను దానికి అమ్మను కాకుండా పోయానా? మన ఇంట్లో కంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే బాగుంటుందిట దానికి. వెక్కిళ్ళ మధ్యన అంది. ఏమిటిది ఉత్పల? చిన్నపిల్ల దానికేం తెలుసు? దానికి ఆ వీసీపీ మీద మోజుగా ఉన్నట్టుంది. రేపు లోన్ తీసుకుంటాను, కొందాం. భార్య భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. చాలండి, మీకు మతి లేకపోతే నాకన్నా ఉండాలి. తాహతుకు మించిన కోరికలు మనిషిని చెడగొడతాయి. ఈరోజు ఇదైంది, రేపు ఇంకొకటి. అయినా వీసీపీ అంటే మాటలా? అదొక్కటి కొనేస్తే అయిపోతుందా? గట్టిగా కట్టడి చేస్తే అదే దారిలో పడుతుంది అంది ఉత్పల. ఆమె బెంగ ఆమెది. తమది మధ్యతరగతి కుటుంబం. బాధ్యతలు లేవు. ఒక్కర్తే సంతానం కాబట్టి నిలదొక్కుకోగలిగారు. చూడబోతే ఆడపిల్ల, రూపసి కాదు, చదువులోనూ అంతే. బొటాబొటీగా చదువుతుంది. ఇలాంటి పిల్లకు పెళ్లి చేయటం అంటే మాటలు కాదు. సరదాలకి విలాసాలకి మధ్యన గీత గీస్తూ వెళ్ళకపోతే కుదరదు. అయినా 12 ఏళ్ల పిల్లకు తమ తాహతేమిటో తెలియకపోతే ఎలా? దానికి సొంతంగా తెలీదు. కనీసం తను చెప్పినప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. నయాన్న బుజ్జగించి చెప్పింది, వినలేదు. తిట్టో కొట్టో దారిలో పెట్టుకోవలసిన బాధ్యత తనది కాదా? ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి రెండో వైపు అద్దం పట్టినట్లుంది సుస్మిత మనసు. తను కొనమన్నది కొనకపోగా తల్లి తనను ఎందుకు కొట్టాలి అనేది ఆమె ప్రశ్న. రాత్రి ఎవరికి తిళ్ళు లేవు. సుధీర్ గదిలో పడుకున్నాడు. ఉత్పల మనసొప్పక కూతురి సోఫా పక్కన చాప పరుచుకుని పడుకుంది. అన్ని దెబ్బలు తిని ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపోతున్న కూతుర్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది. లేపి ఇన్ని పాలు పడదామని వంటింట్లోకి వెళ్ళి వెచ్చ చేసుకుని వచ్చింది. ఎంత లేపినా సుస్మిత లేవలేదు. నిద్ర చేతో అలక చేతో మరి. అదిగో ఆ మొండి పంతమే ఉత్పలకు నచ్చనిది. గ్లాసు అక్కడే టీపాయ్ మీద పెట్టి మూత ఉంచి చాప మీద కొరిగింది. ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. తెల్లవారి పిల్లి పాల గ్లాసు తోసేస్తే ఆ శబ్దానికి మెలకు వచ్చింది ఉత్పలకి. పక్కకు తిరిగి చూస్తే సోఫాలో సుస్మిత లేదు. సుస్మి అని రాబోయిన పిలుపు ఆమె గొంతులోనే ఆగిపోయింది. ఖాళీగా ఉన్న సోఫాలో రెపరెపలాడుతూ చిన్న కాగితం. అందులో తండ్రిని ఉద్దేశించి సుస్మిత రాసిన 2 వాక్యాలు. మమ్మీకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ కాగితం మొక్క పట్టుకుని భర్త దగ్గరకు పరిగెత్తింది. ఏమండి సుస్మి సుస్మి
అంటూ అతన్ని సుడిగాలిలా వాటేసుకుని బావురుమంది. జరిగిందేమిటో అర్థమై అతనికి మతిపోయింది. లుంగీ మీద షర్టు తగిలించుకుని స్కూటర్ తీసుకుని ఊరి మీద పడ్డాడు. సుస్మిత ఫ్రెండ్స్ ఇళ్లకి, తెలిసిన వాళ్ళందరిళ్ళకి వెళ్ళాడు. కూతురు ఇంట్లోనే ఏమోలో దాక్కుని తమను ఏడిపిస్తుందేమోనన్న ఆశతో ఉత్పల ఇంట్లోనూ డాబా మీద మూలమూలలా వెతికింది. నిన్న ఉన్న కోపం, రాత్రి పశ్చాత్తాపం తగ్గాక కలిగిన బెంకం ఇప్పుడు లేవు ఆమెలో. వాటి స్థానే గుండెల్ని కోసేసే బాధ. ఎంత మూర్ఖంగా కొట్టింది దాన్ని! నెమ్మదిగా నచ్చ చెప్పాల్సింది. ఎవరిచ్చారు తనకు అలా కొట్టే అధికారం? దాని కోరిక తీర్చలేనప్పుడు కొట్టే అధికారం మాత్రం తనకెక్కడిది? ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో ఏడుస్తూ కూర్చుంది. మధ్యాహ్నానికల్లా తిరిగొచ్చాడు సుధీర్. ఆతృతగా అతని మొహంలోకి చూడబోయేంతలో అతని నిరాశ ఆమెను కమ్మేసింది. అంతటా వెతికాను, ఎక్కడా లేదు. రైల్వే స్టేషన్లోనూ బస్టాండ్లోనూ కూడా చూశాను. మీ అన్నయ్యకి తమ్ముడికి ఎస్టీడీ చేశాను, అక్కడికి రాలేదుట. నిన్న ఇంక్రిమెంట్ ఏరియర్స్ 1000 వస్తే జేబులో పెట్టాను, తీయలేదు. అవి కూడా లేవు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, దాని ఫోటో కావాలి. చెప్తున్న అతని మాటలు వినిపించడం మానేశాయి ఉత్పలకి. మెదడు మొద్దుబారిపోయింది. కళ్ల ముందు చీకట్లు. ఉత్పలా, ఉత్పలా! భర్త కంఠం ఎక్కడో దూరం నుండి వినిపిస్తున్నట్లుంది. ఆ తర్వాత అది కూడా వినిపించడం మానేసింది. సుస్మిత ఇంట్లో నుంచి బయటపడి 4 గంటలైంది. మొదట ఆమె రైల్వే స్టేషన్కి వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళాలనుకుంది. అలా ఎందుకు అనిపించిందో ఆమెకే తెలీదు. టికెట్ కొనుక్కోవాలని తెలుసు, కౌంటర్ ఎక్కడుందో తెలీదు. జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి చేతితో పట్టుకుని అటు ఇటు తిరిగింది. హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్ ఎక్కడ కొనుక్కోవాలి? ఎవరినో ఇంగ్లీష్లో అడిగింది. ఆ వ్యక్తి సుస్మితను ఎగాదిగా చూసి, హైదరాబాద్కా, ఇలా ఇవ్వు, టికెట్ తెచ్చి పెడతా అనే నోటు తీసుకుని జనంలో కలిసిపోయాడు. అతను తిరిగి వస్తాడని ఎంతోసేపు ఎదురు చూసింది ఆ పిల్ల. ఎంతకీ రాకపోయేసరికి అతని కోసం స్టేషన్ అంతా కలియ తిరిగింది. చూస్తూ ఉండగానే 3 ట్రైన్స్ వెళ్ళిపోయాయి. అతను ఇంకా రాడని అర్థమైంది. చిన్న కుదుపు. ఈసారి తిప్పలు పడి మరొక 100 నోటు మార్చుకుని తనే టికెట్ కొనుక్కొని తెచ్చుకుంది. మళ్ళీ ఏదో ట్రైన్ వచ్చింది. ఎక్కి కూర్చుంది. ఆ పిల్ల ఒక్కరితే ప్రయాణం చేస్తూ ఉండటం, అందులోనూ స్కూల్ యూనిఫామ్లో ఉండటం చూసి చాలామంది కుతూహలంగా వివరాలు అడిగారు. రైలు కదలబోతూ ఉంటే మ్యాగజైన్స్ బండి వచ్చింది. చందమామ కొనుక్కుందామనుకుంది సుస్మిత. పుస్తకం తీసి పట్టుకుంది. రెండో చేత్తో డబ్బుల కోసం జేబులో చేయి పెట్టింది. 100 నోటు వచ్చింది. అది ఇవ్వకూడదని, ఇందాక మార్చిన చిల్లరలో నుంచి ఇవ్వొచ్చని ఆమెకు తట్టలేదు. బండివాడు 100 నోటు అందుకుని కావాలనే చిల్లర ఇవ్వకుండా జాప్యం చేశాడు. ఒక్క క్షణం, 2 క్షణాలు, 2 నిమిషాలు గడిచాయి. ఏయ్, నా చేంజ్ అని సుస్మిత గోల పెడుతూనే ఉంది. రైలు కదిలింది. పుస్తకాల బండివాడు ఆ పిల్లను హేళనగా చూస్తూ నవ్వాడు. కళ్ళ నీళ్ల పర్యంతమైంది ఆమెకు. చుట్టూ ఉన్నవాళ్లు ఆ విషయాన్ని కాసేపు గొడవగా చెప్పుకున్నారు. ఆ తర్వాత మర్చిపోయారు. ఇది రెండో కుదుపు. ప్రపంచంలో ఇంతమంది మనుషులున్నా ఒకరికొకరు ఏమీ కారని, తను ఆంటీ అని పిలిచిన ఎదుటి సీటులోని స్త్రీ కానీ, అంకులని పిలిచిన పక్క సీటు అతను కానీ తనకేమీ చెయ్యరని గ్రహించింది. అందరితో మాట్లాడటం తగ్గించింది. రైలు సికింద్రాబాద్ చేరేసరికి 4:30 అయింది. దారిలో ట్రాక్ రిపేరు, క్రాసింగ్స్ చేత బాగా ఆలస్యమైంది. సుస్మితకు రైల్లో ఆకలేసినప్పుడల్లా ఏవో ఒకటి కొనుక్కు తింది. ఉత్పల అలా ఎప్పుడు కొనుక్కుని తినిచ్చేది కాదు. ఎప్పుడైనా దూర ప్రయాణం చేస్తే ఇంట్లోనే ఏవో ఒకటి తయారు చేసి పట్టుకెళ్ళేది. సుస్మితకు ఇప్పుడు ప్రతి దాంట్లోనూ తల్లిని జయించినట్లు అనిపిస్తోంది. సికింద్రాబాద్లో చాలామంది దిగుతూ ఉంటే తను కూడా దిగింది. ముందు రోజు వేసుకున్న బట్టలేమో చీదరగా ఉంది, బాగా మాసిపోయాయి. జుత్తు రేగిపోయింది. మొహం కూడా అలసటికి ఒడిలింది. అలాంటి రూపంతో ఆ పిల్ల ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉంటే 2-3 ముష్టి పిల్లలు వెంటపడ్డారు. నీ పేరేందే పోరి అని. వాళ్ళని చూస్తూ ఉంటే సుస్మితకు అసహ్యం వేసింది. ఇంగ్లీషులో నోటికొచ్చినట్లు తిట్టింది. దాంతో వాళ్ళు కొంచెం భయపడి తొలిగారు. టీసీకి టిక్కెట్ ఇచ్చి స్టేషన్ యువతలకొచ్చి నిల్చుంది. పొద్దున్న ఉన్న ఉత్సాహం ఆ పిల్లలో ఇప్పుడు ఏ కోసానా లేదు. పైగా ఏదో గుబులుగా అనిపిస్తోంది. చీకటి పడుతోంది. అమ్మో, ఎక్కడికి వెళ్ళి ఉండాలి అనుకుంది భయంగా. వారం రోజులు ఎడాపెడా చూసి పారేసిన సినిమాలు గుర్తు చేసుకుని ధైర్యంగా బస్టాప్లో నిలబడింది. ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదు. బస్సులు వస్తున్నాయి, వెళ్తున్నాయి. వాటిని చూస్తూ నిల్చుంది. ఏదైనా హోటల్కి వెళ్తే, హోటల్కి తను ఇలా వెళ్తే రానిస్తారా? మరి ఇప్పుడు ఏమిటి దారి? అంతా గజిబిజిగా అనిపిస్తోంది.
చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. సుస్మిత రైల్లో నుంచి దిగాక తన వెంటపడిన పిల్లల్ని ఎడాపెడా ఇంగ్లీష్లో తిట్టడం చాలామంది ఆగి చూశారు. అలా చూసిన వాళ్లల్లో పార్థసారథి కూడా ఉన్నాడు. అతడు ఆమె దిగిన ట్రైన్లో నుంచే దిగాడు. అయితే సరిగ్గా అదే సమయానికి బాంబే నుంచి మరొక ట్రైన్ వచ్చి ఎదుటి ప్లాట్ఫామ్ మీద ఆగటంతో ఆమె బాంబే నుంచి వచ్చి ఉండొచ్చని ఊహించాడు. అక్కడ బాంబే పేలుళ్లలో ఎంతోమంది పిల్లలు అనాథలయ్యారు. ఈ పిల్ల కూడా అంతే కావచ్చుననుకున్నాడు. అతని మనసు జాలితో నిండింది. స్టేషన్లో నుంచి యువతలకు వచ్చేసరికి బస్టాప్లో నిలబడి కనిపించింది సుస్మిత. అతనిలో ఒక ఆలోచన స్వార్థపూరితమైనదే కావచ్చు. అది ఆ పిల్ల పాలిట వరమైంది. లేకపోతే నిస్సహాయంగా రోడ్డు మీద మిగిలిపోయేది. ఇంకాసేపు అయ్యాక ఏ చీకటి కూపంలోకి నెట్టబడేది. తిరిగి బయటపడే వీలు లేకుండా దారులన్నీ మూసుకుపోయేవి. పార్థసారథిది సామాన్యమైన కుటుంబం. భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. 3 పిల్లలు. పెద్ద పిల్లకి 5 ఏళ్ళు, తర్వాత 2 కవలలు, ఏడర్థం వయసు వాళ్ళు. పెద్ద పిల్లని స్కూల్లో దించి చిన్న పిల్లల్ని క్రష్లో వదిలి భార్యాభర్తలిద్దరూ ఆఫీస్కి వెళ్లాలంటే రోజుకొక యజ్ఞం చేసినంత అవుతోంది. నమ్మకమైన దాది కోసం చూస్తున్నారు. 2-3 పని పిల్లల్ని తెచ్చిపెట్టుకున్నా వాళ్ళ ఇంట్లో నుంచి ఏవో తీసుకుని పారిపోవటం జరిగింది. ఈ పిల్ల అయితే అనాథ కాబట్టి తమ పంచనే పడుంటుందని భావించాడు. సుస్మిత దగ్గరగా వెళ్ళి మా ఇంటికి వస్తావా అని అడిగాడు. ఆమె అపనమ్మకంగా చూసి వస్తానన్నట్లు తాలూపింది. వెంటనే ఆటో మాట్లాడాడు. మిగతా వివరాలన్నీ తనే ఊహించుకోవటం చేత పేరు మాత్రం అడిగి ఊరుకున్నాడు పార్థసారథి. అరగంట తర్వాత ఆటో చిన్న డాబా ముందాగింది. మొదట పార్థసారథి దిగాడు. వెనక బిరుగ్గా దిగింది సుస్మిత. అదే క్షణాన తమిళ్లు గుర్తొచ్చింది. ఆటో దిగగానే ఎంత స్వతంత్రంగా పరిగెత్తేది ఇంట్లోకి. రామ్మాయ్ అంటూ ఆటోకి పైసలు ఇచ్చి చెప్పాడు పార్థసారథి. ఇలా గేటు తీశాడో లేదో బిలబిల్లాడుతూ ఇంట్లో వాళ్ళంతా యువతలకు వచ్చేశారు. 3 పిల్లలకి తలో యాపిల్ ఇచ్చి నడిచాడు. బ్యాగ్ భార్య చేతికిచ్చి లోపలికి నడిచాడు. వెనకాలే వెళ్ళింది సుస్మిత. ఇదో కొత్త పని పిల్లని తీసుకొచ్చాను భార్యకు చెప్పాడు. ఇదా? వెనక్కు తిరిగి సుస్మిత మురికి బట్టలకేసి చింపురు జుత్తుకేసి అసహ్యంగా చూస్తూ అడిగింది. రైల్వే స్టేషన్లో దొరికితే తీసుకొచ్చాను అన్నాడు. ఇలాంటి ముష్టి ఎందుకు తీసుకొస్తారు? వీళ్ళు పని పాట చెయ్యరు, తేరగా వస్తే మెక్కుతారు. అయినా అడుగు తినే వెధవలకి ఇంట్లో నీడ పట్టున ఉండమంటే ఎందుకు బాగుంటుంది అందావిడ. పార్థసారథి భార్య పేరు నాగమణి. సన్నగా పొడుగ్గా రేవటలా ఉంటుంది. కాస్త నోరు ఎక్కువ. అది పెట్టుకునే చాలా పనులు సాధించుకొస్తుంది. 4 రోజులు ఉంచుకుని నచ్చకపోతే తగిలేద్దాము. నువ్వు చెప్పిన టైపు కాదు, బొంబాయి నుంచి వచ్చింది సర్ది చెప్పాడు. నీ పేరేమిటే? అంతదాకా మౌనంగా వాళ్ళ సంభాషణ వింటున్న సుస్మిత ఆ ప్రశ్నకు ఉలిక్కి పడింది. సుస్మిత ఠపీమని చెప్పింది. నేను పని పిల్లను కాను, నీలాంటి ఓ అమ్మ కూతురునని చెప్పాలనుకుంది కానీ మాట పెగిలి రాలేదు. తెలుగు వాళ్ళ? తెలుగు ఎలా వచ్చి నీకు? ఏ ఊరు మీది? నీకు అమ్మా నాన్న లేరా? 2 చచ్చారా? ఎలా? ఎక్కడా? మీ నాన్న ఏం చేసేవాడు? వరుసగా ప్రశ్నలు వేసింది. అబద్ధాలు చెప్పటంలో పొద్దున ఉన్న సరదా ఇప్పుడు లేదు సుస్మితకి. ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఆ కన్నీళ్లను చూసి మరోలా అర్థం చేసుకుంది నాగమణి. సర్లే పోయి బాత్రూంలో అంట్లున్నాయి, అవి తోమి బాత్రూమ్ కడిగి శుభ్రం చెయ్యి. స్నానం చేసిరా. ఇంకో గౌన్ ఉందా నీకు? ఏమీ నీతో తెచ్చుకోలేదా? నాదో పాత లంగా ఇస్తాను, అది కట్టుకుని బట్టలు ఉతుక్కుని ఆరేసుకోపో అంది నాగమణి బాత్రూమ్కి దారి చూపిస్తూ. చేతకాక అంట్లన్నీ తోమింది సుస్మిత. వదలనివన్నీ మళ్ళీ మళ్ళీ తోమించింది నాగమణి. ఒకవైపు చలి వణికిస్తున్న ట్యాంకులోని చన్నీళ్లు స్నానం చేసి ఆవిడిచ్చిన లోలంగా జాకెట్టు వేసుకుని భోజనానికి బాత్రూమ్ ముందున్న ఖాళీ స్థలంలో కూర్చుంది సుస్మిత. స్నానం చేస్తున్నప్పుడు స్కర్టు జేబులోని డబ్బులు యువతలకు తీస్తూ ఉంటే, ఎక్కడివి అవి? ఇలాతే నేను దాస్తాను, నువ్వెక్కడ పెట్టుకుంటావు అని నాగమణి తీసేసుకుంది. సత్తు పళ్ళెంలో పొద్దుటి అన్నం పెట్టి ఇంత పచ్చడి వేసి ఒక్క పిసరు కూర విదిపి లోపలికి వెళ్ళిపోయింది నాగమణి. సుస్మితగా అన్నం తినబుద్ధి కాలేదు. బొంబాయి నుంచి వచ్చిన అనాథనైతే మాత్రం ఇంత నిర్దయగా చూస్తారా? కళ్లల్లో నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అమ్మ తననిప్పుడూ ఇంత నిర్దయగా చూడలేదు. తననే కాదు, ఎవరితోనూ ఇలా మాట్లాడదు. తను ఎంత అల్లరి చేసినా చిరునవ్వుతో సహించేది. అల్లరి మరీ దాటిపోతేనే కోప్పడేది. ఆ తర్వాతే కొట్టడం, అది తగిలి తగలనట్లు చిన్న దెబ్బ వేసేది. దానికే ఏడ్చి అలిగి నాన్న దగ్గర గారాలిపోయేది. ఇప్పుడు తను చేసింది తప్పు కాదు. వెక్కిళ్ళొస్తున్నాయి.
రమ్య వాళ్ళు తననేమంత బాగా చూశారని వీసీపీ కొనుక్కున్న రోజు వాళ్ళ మధ్య కూర్చోబెట్టుకుని తనకి ఐస్ క్రీమ్ ఇచ్చారు. రెండో రోజున వాళ్ళ మధ్య కూర్చోబోతే నువ్విక్కడ కాదు అక్కడ అని కుర్చీ చూపించారు. చూస్తూ ఉండగానే హాల్ అంతా నిండిపోయింది. ఇంకెవరో వస్తే తనను కుర్చీలో నుంచి లేపి కిందను కూర్చోబెట్టారు. ఫ్రెండు రమ్య తనకేసి దొంగ చూపులు చూస్తూ సోఫాలో కూర్చుంది. అలాంటప్పుడు తానెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? అందుకే కదూ అమ్మ కొట్టింది. సుస్మితకు ఏడుపు ఆగలేదు. మోకాళ్ళు ముడుచుకుని అందులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకే ఏడుస్తున్నావు? అన్నం కూడా తినలేదు? నాగమణి కఠోరమైన స్వరం వినిపించేదాకా అలా ఏడుస్తూనే ఉంది. ఆవిడ్ని చూశాక నెమ్మదిగా పరికిణి అంచుతో కళ్ళు తుడుచుకుంది. ఓ తిను. అక్కడే నిల్చుంది నాగమణి. అన్నాన్ని గబగబా ముద్దలు చేసి మింగింది సుస్మిత. తర్వాత పళ్ళెము గ్లాసు కడిగి ఒక వారగా బోర్లించింది. ఈ వేళటికి పడుకో, పొద్దున్న 4 లేపుతాను తెలిసిందా అని ఒక చాపా దిండు కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇచ్చి ముందు గదిలో పడుకోమని లోపలికి వెళ్ళి ఆమె రాగానే తలుపు గొళ్ళెం పెట్టుకుంది నాగమణి. పక్క బట్టలు చీదర పుట్టిస్తున్నాయి, ఒంటి మీద బట్టలు చీదర పుడుతున్నాయి. నాగమణి కఠోరమైన గొంతు చీదర పుట్టిస్తోంది. అన్నీ కలిసి సుస్మిత చిన్ని మనసు మీద తమ ప్రతాపం చూపుతున్నాయి. ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. జారుకునే ముందు ఒక నిర్ణయానికి వచ్చింది. చాలా తెలివైన నిర్ణయం అది. కొత్త చోటు కావటం చేత తెల్లారి 3ంటికే మెలకు వచ్చేసింది సుస్మితకి. తలుపు తీసుకుని వెళ్ళి తడితడిగా ఉన్న తన బట్టల్ని తొడుక్కుని విడిచిన బట్టల్ని ఒక వార కుప్పగా పెట్టింది. నిశ్శబ్దంగా గేటు తీసుకుని బయటకు నడిచింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. సందు చివరున్న చెత్తకుండి పక్కన ముడుచుకుని కూర్చుంది తెల్లవారేదాకా. తెల్లారాక సంధించిన బాణంలా బస్టాప్ చేరుకుంది. అప్పటికి రెండో రోజు. సుస్మిత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏడ్చినట్టే ఉంది ఉత్పల. పచ్చి మంచినీళ్ళు కూడా గొంతుకులో పోసుకోలేదు. సుస్మిత నాయనమ్మ, తాత, అమ్మమ్మ, మేనమామలు, పినతండ్రి అందరూ వచ్చేశారు. అందరూ తలో వైపు జీపుల్లోనూ ప్రైవేటు ట్యాక్సీల్లోనూ వెళ్ళి వెతుకుతున్నారు. బ్యాంకులో ఉన్నదంతా డ్రా చేసి అందిన చోటల్లా అప్పు చేసి డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నాడు సుధీర్. ఒక్క మెతుకు నోట్లో వేసుకోమ్మా, నిండింట అభోజనంగా ఉండకూడదు. మనవరాలి కోసం ఏడుస్తూనే కూతుర్ని బ్రతిమాలుతోంది ఉత్పల తల్లి. ఆవిడ ఒళ్ళో పడి బావురు మంది ఉత్పల. దీనికి నేనేం లోడు చేశానమ్మా? 4 పిల్లల్ని మీరు పెంచి పెద్ద చేశారు. ఒక్క పిల్లను పెంచడం చేతకాక చేతులు కాల్చుకున్నాము ఏడుస్తూ అంది. అదేనమ్మా మీకు మాకు ఉన్న తేడా. ఉన్నదేదో పెట్టి తింటే తిన్నారు, లేకపోతే లేదన్నట్లు నోరెత్తనివ్వకుండా మేము పెంచితే ఒక్క పిల్లని అడిగినవన్నీ ఇచ్చారు. అది కొండ మీద కోతిని తెమ్మనేసరికి ఇలా అయిపోయారు. మొదటే అదుపులో పెడితే ఇంతదాకా వచ్చినా. పిల్లల్ని బాగా పెంచటం అంటే ఆడపిల్లకు చక్కటి సంబంధం తేవటం, మగపిల్లాడికి ఎడతెగని బాధ్యతలు లేకుండా చూసుకోవటం. ఉత్పల అత్తగారంది. సూటి పోటీ మాటలనటానికి ఇదే నా సమయం వదినా? కళ్ళమట నీళ్లు పెట్టుకుంటూ అడిగింది ఉత్పల తల్లి. నేనేం కాని మాట అన్నానమ్మా వదినా? పసిది ఎక్కడుందో ఎలా ఏడుస్తుందో ఆకలికి ఒక్క క్షణం కూడా ఆగలేకపోయేది. ఏ సెలవులకైనా మా ఊరు వస్తే దీనికోసం అని 8 వండి పెట్టేదాన్ని. ఎలా ఉందో పిల్ల? ఉత్పల అత్తగారు చీర చెంగుతో ముఖం కప్పుకొని రోధించసాగింది. అది అడిగింది ఏదో కొని పడే సుధీర్. ఎప్పుడో నేను చచ్చినాడు వాటాలేసి ఇచ్చే బంగారం ఏదో ఇప్పుడే ఇస్తాను. నా గుళ్ళ పేరు ఇస్తాను, అమ్మేసయ్యి. అసలు ఆ దేవుడి దయ వల్ల అది తిరిగి రావాలే గాని కొడుకుతో అందావిడ. సుధీర్ తల్లి చేతులు 2 అందుకుని తన కళ్ళ మీద వేసుకున్నాడు. ఎంతో సాంత్వనగా అనిపించింది. నీ బాధ నాకు తెలియదేమిటి? ఇంతమంది వెతుకుతున్నారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అందావిడ. మధ్యాహ్నం 3 అయింది. తెలిసిన వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తున్నారు. వెతకటానికి వెళ్ళిన సుధీర్ తమ్ముడు బావమరుదులు తిరిగి వచ్చారు. మొహాలు వేళ్లాడేసుకుని వచ్చిన వాళ్ళని చూసి ఉత్పల మరింత నిస్త్రాణ పడింది. అదిగో వచ్చింది అన్నారెవరో. అందరూ ఒక్కసారి వీధికేసి చూశారు. తలొంచుకుని తప్పు చేసినట్లు బిత్తర చూపులు చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తోంది సుస్మిత. పక్కన కానిస్టేబుల్ ఉన్నాడు. సికింద్రాబాద్ స్టేషన్లో తిరుగుతూ ఉంటే గట్టిగా గదమాయించి అడిగారు అక్కడ రైల్వే పోలీసులు. వివరాలు చెప్పి డ్యూటీ మీద ఉన్న నాతో పంపించారు అన్నాడు అతడు. అతనిలో దేవుడే కనిపించాడు అందరికీ. సుస్మి చేతులు చాపుతూ బిగ్గరగా ఏడ్చింది ఉత్పల. ఆ చేతుల్లో పరుగున వెళ్ళి వాలిపోయింది సుస్మిత. వెచ్చటి అమ్మ కౌగిలి, సంతోషంతో కొట్టుకుంటున్న గుండె చప్పుడు, ప్రేమతో ఒళ్ళంతా తడుముతున్న స్పర్శ. సుస్మితకి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది.
తను అమ్మ వేరువేరు కాదని, తన ఒంటి మీద పడ్డ దెబ్బ అమ్మ గుండె మీద కూడా పడుతుందని. అక్కడితో అవలేదు. సుస్మితను స్కూల్లో నుంచి టీసీ ఇచ్చి పంపించేశారు. మేనమామలు కానీ పినతండ్రి కానీ ఆ పిల్లను తమ పిల్లలతో కలపటానికి భయపడ్డారు. సుధీర్ తల్లిచ్చిన గొలుసు వెనక్కిచ్చేసింది ఉత్పల. ఇదే పద్ధతని అది అనుకుంటే కష్టం. అదృష్టం కొద్దీ ఒకసారి తిరిగి వచ్చింది. అదృష్టం ఎప్పుడూ మనని వరించదు అంది. సుధీర్ ఇదివరకట్లా డబ్బు షర్టు జేబులో వదిలేయటం లేదు. మారిపోయిన ఈ విలువల మధ్య సర్దుకోవటానికి చాలా కష్టపడింది సుస్మిత. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.